భారత్లో ఫుట్బాల్కు పర్యాయ పదంగా మారిన సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడ్కోలు ప్రకటించారు. 2 దశాబ్దాల కెరియర్లో భారత జట్టుకు అత్యధిక కేవలం కెప్టెన్గా వ్యవహరించిన ఛెత్రి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. రిటైర్మెంట్ గురించి తన తల్లి, భార్యకు చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. జూన్ 6న కోల్కతాలో కువైట్లో జరగనున్న ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ తనకు చివరిదని పేర్కొన్నాడు. 2005లో అంతర్జాతీయ ఫుట్బాల్లో ఆరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి ఇప్పటి వరకు 94 గోల్స్ సాధించాడు. ఇండియా ఆల్ టైమ్ టాప్ స్కోరర్ గా రికార్డుకెక్కాడు. అంతేకాదు ప్రస్తుత ఆటగాళ్లలో దిగ్గజాలైన క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ తర్వాత అత్యధిక గోల్స్ సాధించిన 3వ ఆటగాడిగా సునీల్ ఛెత్రి రికార్డు సాధించాడు. 2005 జూన్ 12వ తేదీన తన తొలి మ్యాచ్ ఆడాడు. పాకిస్తాన్తో ఆడిన ఈ మ్యాచ్లోనే తొలి గోల్ సాధించాడు. 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏ భారత ఆటగాడికి సాధ్యం కాని ఘనతలో రికార్డులతో చరిత్ర లిఖించిన ఆటగాడే సునీల్ ఛెత్రి. మైదానంలో ఫార్వర్డ్గా భారత జట్టు కెప్టెన్ హోదాలో ఛెత్రి ఎన్నో మైలురాళ్లు దాటాడు. 40 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంతో భారత జట్టును నడిపించాడు. అప్పట్లోనే భారత ఫుట్బాల్ అభిమానులారా, మీరంతా పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చి మాకు మద్దతు పలకండి. మైదానంలో ఫ్యాన్స్ అండగా ఉంటే విజయానికి కావలసిన ప్రేరణ లభిస్తుందని, మీరు ఆటకు మద్దతు పలికితేనే భారత్లో ఫుట్బాల్ స్థాయి పెరుగుతుందని పిలుపునిచ్చాడు. పంతొమ్మిదేళ్ల వయసులో సునీల్ ఛెత్రి తొలిసారి ప్రొఫెషనల్ ఫుట్బాల్ లీగ్లోకి అడుగుపెట్టాడు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కోల్కతాకు చెందిన మోహన్ బగాన్ క్లబ్ ఛెత్రికి తొలి అవకాశం కల్పించింది. సీజన్లో 6 గోల్స్తో అతను సత్తా చాటాడు. మోహన్ బగాన్ తర్వాత జేసీటీ, ఈస్ట్ బెంగాల్, డెంపోవ్, చిరాగ్ యునైటెడ్, చర్చిల్ బ్రదర్స్, ముంబై సిటీ, బెంగళూరు ఇలా భారత ఫుట్బాల్లో ప్రత్యేక విలువలున్న ప్రతిష్టాత్మక క్లబ్బులు అన్నింటికీ సునీల్ ఛెత్రి ప్రాతినిధ్యం వహించాడు. అమెరికాకు చెందిన కాన్సర్ట్ సిటీ విజాల్స్ క్లబ్, పోర్చుగీస్కు చెందిన స్పోర్టింగ్ సిపి క్లబ్ తరపున కూడా సునీల్ ఛెత్రి ఆడాడు. NFL తో మొదలుపెట్టి ఐ లీగ్, మేజర్ లీగ్ సాకర్, లిగా ప్రో, ఇండియన్ సూపర్ లీగ్లలో ఆడిన ఛెత్రి ఆయా జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. భారత స్థాయి టోర్నీ సంతోష్ ట్రోఫీలో ఛెత్రి ఢిల్లీ జట్టు తరపున బరిలోకి దిగాడు. సునీల్ ఛెత్రి తన రిటైర్మెంట్ను ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. భావోద్వేగం చెందాడు. ఈ 19 ఏళ్ల కెరీర్లో జ్ఞాపకాలు, కర్తవ్యం, ఒత్తిడి, అపారమైన ఆనందం కలయిక అన్ని ఛెత్రి గుర్తు చేసుకున్నాడు. దేశం కోసం ఇన్ని మ్యాచ్లు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. మంచి చెడు కోసం తానెప్పుడూ ఆడలేదని, దేశాన్ని గెలిపించడానికే ఆడానని వివరించారు. దేశం కోసం ఆడిన ప్రతి మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్నానన్న ఛెత్రి, కువైట్లో మ్యాచ్ చాలా ఒత్తిడితో కూడుకున్నదని, తర్వాతి రౌండ్కు అర్హత సాధించేందుకు తమకు 3 పాయింట్లు అవసరమని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ నిర్ణయం బాధాకరమే అయినా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. జూన్ 6న కోల్కతాలో కువైట్లో జరగనున్న ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ తనకు చివరిదని పేర్కొన్నాడు.